పరమేశ్వరుడు ఆ భగవంతుడిని మనం గుర్తించడం అంటే ఎన్నో జన్మల నుంచి కూడా మనం ఇప్పటి వరకు భగవంతుడి కోసం వెతుకుతూనే ఉన్నాం. ఇప్పటి వరకు వెతుకుతూ ఎన్నో జన్మల నుంచి రకరకాలైనటువంటి యాత్రలు, రకరకాలైనటువంటి నోములు, వ్రతాలు ఇవన్నీ చేసుకుంటూ వచ్చాం. కానీ ఆ భగవంతుని యొక్క యథార్థమైనటువంటి ఆ పరిచయాన్ని, ఆ భక్తికి ఫలంగా స్వయంగా ఆ పరమేశ్వరుడి భూమి మీదకి అవతరించి తన పరిచయాన్ని తను చెప్పారన్నమాట. ఎందుకంటే ఎన్నో జన్మల నుంచి మనం చేస్తున్న ఆ భక్తికి ఫలం ఇస్తారంటారా? ఫలం రావాలి కదండి. ఆ ఫలం ఏంటి అంటారు? కేవలం మన చిన్న చిన్న కోరికలు తీరుస్తున్నారు, అదొకటి ఫలం అంటారా? అదొకటే ఫలం కాదు. అవి ఎలాగ తీరితే మన కర్మల అనుసారంగా, మన అదృష్టం అనుసారంగా ఎలాగ వస్తాయి. కానీ ఫలం ఏంటి అంటే భగవంతుడు మనకి ఇచ్చే ఫలము అది కేవలం మన జ్ఞానాన్ని ఇచ్చి మన జీవితాన్ని సరైన విధంగా తీర్చిదిద్దుకోవడమే ఫలం అన్నమాట. ఆ భగవంతుడు మనకి జ్ఞానానికి, భక్తికి ఫలంగా జ్ఞానం ఇస్తున్నారు. జ్ఞానం ఏంటి అంటే అసలు మనం ఎవరు, భగవంతుడు ఎవరు, ఈ సృష్టి ఏంటి, ఆది మధ్యాంతాలు ఏంటి, ఈ విషయాలన్నీ వివరిస్తున్నారు. ఇది కనుక మనం అర్థం చేసుకుంటే మన జీవితాన్ని మనం ఎలా తయారు చేసుకోవాలో, అసలు మన గమ్యం ఏంటో, మన లక్ష్యం ఏంటో అర్థమవుతుంది అన్నమాట. మరి మనం నేను తెలుసుకున్నాం కదండి, భగవంతుడు అంటే నిరాకార జ్యోతి స్వరూపుడు. అంటే మనం ఇప్పటి వరకు కూడా శివాలయానికి వెళ్ళినా, లేకపోతే ఒక చర్చిలో చూసినా, లేకపోతే ఒక ముస్లిమ్స్ వాళ్ళ ఖురాన్లో చూసినప్పటికీ కూడా అందరూ చెప్పేది నిరాకార జ్యోతి రూపాన్ని. మరి మీరు అనుకోవచ్చు ఏంటి, మీరు బాగానే చెప్పేసారు నిరాకారుడు అది ఇది అని, మరి ఈయనవడండి, శివుడు అంటే ఏం కదా డౌట్ వచ్చిందని మీ అందరికీ డౌట్ రాలేదా? శివుడు అంటే మరి శరీరధారి కదండి. ఆయన మెడలో పాములుండి మంచి తపస్వి మూర్తి, అవసరమైతే ఏదైనా రౌద్ర రూపంలోకి వెళ్ళినప్పుడు తాండవం చేస్తారు. మరి ఈయన సంగతి ఏంటి? డౌట్ వచ్చిందండి? ఎంతమందికి డౌట్ వచ్చింది? వచ్చిందా? వెరీ గుడ్. అయితే ఇక్కడ ఇది ఎందుకు ఇలాగా అంటున్నారు అంటే కొన్ని విషయాలు మనం అన్ని మాటలు అయితే మాట్లాడుతూ ఉంటాం, కానీ వాటి భావార్థాలు కంప్లీట్గా లోతుల్లోకి వెళ్ళమండి. ఆ మాటల్లో చూడండి, ఒక్కొక్కసారి మనము లక్ష్మీ నారాయణుడు అంటే దాని అర్థం లక్ష్మీదేవి ఉన్నారు, నారాయణుడు ఉన్నారు. అలాగే సీతారాములు అన్నారు అనుకోండి, సీతాదేవి రాములు వారిద్దరు ఉన్నారు. అలానే ఇక్కడ కూడా శివశంకరులు అంటామండి. ఐడియా ఉందండి? శివశంకరులు, శివశంకరుడు అనమండి. శివుడు వేరు, శంకరుడు వేరు, ఇద్దరు ఉన్నారండి ఇక్కడ కూడా. మరి శివశంకరులు అని ఎందుకు అంటున్నామంటే ఆ శివుడు నిరాకారుడు, జ్యోతిస్వరూపుడు. శివుడు ఎవరంటే నిరాకారుడు, జ్యోతిస్వరూపుడు. శంకరుడు అంటే తపస్వి మూర్తి. మనం ఏ కార్యం చేసినా మొట్టమొదట శివుడికి పూజ చేసుకుంటాం. ఎందుకంటే విఘ్నేశ్వరుడు విఘ్నాన్ని తొలగిస్తారు అని, విఘ్నాన్ని తొలగిస్తారు అని చెప్పేసి ఈ విధంగా ఈశ్వరుని పూజ చేస్తూ ఉంటాం. కానీ శంకరుని మాత్రం ఎక్కడైనా పూజ చేస్తుంటామా? ఆయన కళ్ళు తెచ్చారంటే మొత్తం భస్మ అయిపోతుందండి, ఆయన ఎప్పుడు తపస్విగా ఉంటారు అని చెప్తూ ఉంటారు. అంటే నిజానికి ఏంటి, ఇక్కడ శివుని ఏమో కళ్యాణకారుడుగా చేస్తున్నాము, ఆ విధంగా పూజ చేస్తున్నాం, ఆయన ఆ విధంగా అంగీకరిస్తున్నాం. కానీ శంకరుని ఏం చేస్తున్నామండి? వినాశనకారిగా చూస్తున్నాం. అంటే వీళ్ళిద్దరికీ కూడా కర్తవ్యాలు వేరుగా ఉన్నాయి, కానీ రూపాలు వేరుగా ఉన్నాయి. శివుడు అనేటప్పుడు ఆయన నిరాకారుడే అని. ఈ శివుడు యొక్క అంటే శివలింగం మీద 3 రేఖలు పెడుతున్నారు. ఈ 3 రేఖలకి మధ్యలో బొట్టు పెట్టి దాన్ని కూడా ఒక జ్యోతి లాగా పెట్టి దాన్ని పూజ చేయడం మనం జరుగుతుంది ఇప్పటి వరకు. అయితే ఇక్కడ ఆ శివుడి పైన ఉండేటటువంటి 3 రేఖలకి కారణం ఏంటి అంటే ఆ శివుని యొక్క కర్తవ్యం. భగవంతుని ఎప్పుడు కూడా ఏమంటారంటే సృష్టి, స్థితి, లయకారకుడు. 3 కర్తవ్యాలు చేసేవాడు. అంటే స్థాపన, పాలన, వినాశనం. ఈ 3 కర్తవ్యాల్ని చేయించేవారు శివుడండి. అంటే చేయించేవాడని ఎందుకు అంటున్నామంటే ఆయన
చేసేది లేదు. ప్రేరణతో ఎవరు మారుతారు? ప్రేరణతో ఏ విషయమైనా మనకి ఏమర్థం అవుతుంది? అందరికీ అర్థం చేయించాలి అంటే ప్రేరణతో ఏం చేయాలి? బ్రహ్మ ద్వారా ఈ సృష్టి యొక్క స్థాపన కార్యం చేస్తారు, విష్ణుమూర్తి ద్వారా ఈ సృష్టి యొక్క పాలనా కర్తవ్యం చేస్తారు, శంకరుడు ద్వారా వినాశనం అనే కర్తవ్యాన్ని చేయిస్తారు. అందుకని 3 రేఖలకి మధ్యలో ఒక జ్యోతిని పెట్టి దాన్ని మనం శివుడు అని చెప్పి పూజ చేస్తున్నాం. అందుకే చూడండి, ఏ శివాలయంలో అయినా ఓన్లీ శివలింగమే ఉంటుంది. కనీసం ఎక్కడైనా వీరిద్దరూ ఒకటే అయితే కనుక కనీసం ఎక్కడైనా ఆయన పెట్టాలి కదండి. అలా అంటే చాలామంది అంటారు, ఏం లేదండి ఆయనకి శాపం కలిగింది అందుకని ఈ రూపం పెట్టారు, ఆయన రూపం కాకుండా అని అంటారు. ఒక్కసారి మీరు ఆలోచించండి, భగవంతుని కూడా శపించే వాళ్ళు ఉన్నారనుకోండి, అప్పుడు ఏం చేయాలంటారు? భగవంతుని కూడా శపించే వాళ్ళు ఉంటే కనుక ఈయనకంటే ఆయన ఎక్కువ శక్తివంతుడు కదా. ఎవరు? శపించిన వ్యక్తికి ఎక్కువ శక్తి ఉంది. అప్పుడు మరి ఈయన భగవంతుడు ఎలా అవుతారు? ఆయన కంట్రోల్ చేయలేకపోతే. అంచేత భగవంతుడు అంటే అలాగా శపించబడే వాళ్ళు కాదండి. కానీ మనకి ఇప్పటి వరకు కూడా శివుడికి శంకరుడికి మధ్య ఉండే తారతమ్యం తెలియక భగవంతుడు నిరాకారుడు, ఆ నిరాకార తత్వం వరకు మనకి మన ఆలోచన రీచ్ అవ్వట్లేదు. ఆయన కేవలం సాకారంగానే చూస్తున్నాం. అంచేత ఇద్దరిని కలిపేయడం జరిగింది. వాస్తవానికి వీళ్ళిద్దరూ ఒకటే అయితే కనుక రామాలయంలో, కృష్ణాలయంలో, విష్ణాలయంలో అన్ని చోట్ల చక్కటి శరీర రూపాన్ని పెట్టినట్లుగా మరి శివాలయంలో కూడా ఆయన రూపాన్ని పెట్టుకోవాలి. కానీ అలా పెడుతున్నారండి. ఆయన ఎక్కడ పెడతారండి? శ్మశానం దగ్గర. అవునా కదా? ఇద్దరు ఒకటే అయితే కనుక అక్కడే పెట్టుకోవాలి కదా. శ్మశానం దగ్గర ఎందుకు పెట్టాలి ఆయన్ని? ఆయనకి ఎక్కడ పూజ ఉండదు. ఆయన ఓన్లీ తపస్వి. కొన్ని తపస్వి మూర్తి. మరి ఆయన ఎవరిని తపస్సు చేస్తున్నారు? ఆయనే భగవంతుడు అయితే ఇంకెవరి కోసం తపస్సు చేయాలి? ఆయన తపస్సు చేసే పని లేదు కదా. ఆయనలోనే అంత శక్తి ఉండాలి. ఆ తపస్సు కూడా ఆయన ఎక్కడ చేస్తారంటే ఆయన ఎదురుగా శివలింగం పెట్టుకుని తపస్సు చేస్తారు. అంటే ఆ శంకరుడు కూడా శివుడిని ఆయన నుంచి శక్తి తీసుకోవడానికి ట్రై చేస్తున్నట్లుగా చూపిస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటండి? ఇక్కడ శివుడు వేరు, శంకరుడు వేరు. శివుడు అంటే నిరాకారుడు, ఈయన ఆత్మలందరికీ తండ్రి. శంకరుడు అంటే భగవంతుడు చేసే బ్రహ్మ విష్ణు శంకరుల యొక్క ఆ 3 త్రిమూర్తులు భగవంతుడు చేసే 3 కర్తవ్యాలు, సృష్టి, స్థితి, లయ. ఈ 3 కర్తవ్యాల్లో లయ అంటే వినాశనం అనే కర్తవ్యాన్ని శంకరుడు ద్వారా చేయిస్తున్నారు. అంతే తప్ప ఆయన ఒకటి కాదండి. శివుడు వేరు, శంకరుడు వేరు. అందుకనే ఈయనేమో కళ్యాణకారుడు, ఈయన్నే మనం పూజ చేస్తాం. ప్రతి చోట ఇదే శివలింగం పెట్టుకోవడం జరుగుతుంది. ఎంత దూరం వెళ్ళండి అక్కడ కూడా మళ్ళా శరీర రూపం పెట్టరు. శివ పార్వతులు అనేసి ఆ ఫోటోలో పెట్టి చూపిస్తారు. అంటే కల్పిస్తారు కదా. ఇప్పటి వరకు మనకి ఏమైందంటే మనం శరీరదారుడు కాబట్టి భగవంతుని కూడా ఒక శరీర రూపంలోనే చూస్తూ ఈయన్ని మర్చిపోయాం. చేసేదంతా ఈయనకే చేస్తున్నాం, శివుడికి పూజ చేస్తున్నాం. కానీ మనకేమైంది అంటే శరీర రూపంలోకి వచ్చేయడం వలన భగవంతుని కూడా శరీర రూపంగానే చూస్తున్నాం. అందుకని ఆయన్ని అక్కడ మిక్స్ చేసేసారనమాట. భగవంతుడి యొక్క కర్తవ్యాన్ని, భగవంతుడి యొక్క రూపాన్ని రెండింటిని మిక్సింగ్ చేస్తారు. మిక్సింగ్ అంటే ఇక్కడ శివ పార్వతులు అన్నారు. ఓకే, శివ పార్వతులు అంటే వాస్తవానికి పార్వతీదేవికి శివుడు కూర్చుని ఏం చెప్పారండి? అమర కథ వినిపించారు. అమర కథ వినిపించారు కదా. ఒకరికి అమర కథ వినిపిస్తారంటారా? ఆవిడ ఒక్కరే అమరురాలుగా ఉండి మిగతా వాళ్ళందరూ మరణిస్తూ ఉంటే ఆమె ఎదురుగా ఇంకా అమర కథ చెప్పి కూడా ఉపయోగం ఏముంది అంటారు. అంటే వాస్తవానికి అంటే దానికి కూడా భగవంతుడు ఇంకొక లోతైనటువంటి ఒక విషయం చెప్తున్నారు. అదేంటంటే పరమాత్మ శివుడైతే ఆత్మలందరూ పార్వతులు. ప్రతి ఆత్మకి అమర కథ వివరించి మనల్ని అమరులుగా తయారు చేసుకున్నారు. కానీ దాని రూపాన్ని చూపించాలి కాబట్టి ఒక స్థూల రూపంగా శంకరుడితో మిక్స్ చేసేసారు. అందుకే త్రిమూర్తుల చిత్రంలో బ్రహ్మ, విష్ణువు, శంకరుని చూపిస్తున్నారు, కానీ శివుని మిస్సింగ్. ఎందుకు శివుడిని మిస్ చేసేసారంటే శివుడు నిరాకారుడు అన్న తత్వం వరకు మన ఆలోచన వెళ్ళట్లేదు. చేసేది నిరాకారుడికి, అంతవరకు ఆలోచన రీచ్ అవ్వట్లేదు మాట.
అందుకని ఇలా కలిపేసాం. ఎక్కడ లేనట్టుంది. లేదండి, ఎక్కడ ఉండదు. ఎందుకంటే శివ పార్వతులు అనేవాళ్ళు ఆత్మ పరమాత్మ, ఆత్మ పరమాత్మ ఉన్నా కూడా శివలింగం పక్కన పార్వతీదేవి పెడతారు తప్ప. ఎందుకంటే పార్వతీదేవి అనేటటువంటి అంటే ప్రతి ఆత్మ పార్వతి, ఆ ఆత్మ శరీరధారిగానే ఉంటుంది. ఆత్మలందరూ శరీరంలోనే ఉంటారు కదా, అందుచేత శివాలయంలో కూడా శివుడి లింగమే ఉంటుంది. ఆ ప్రక్కన ఒక గదిలో పార్వతీదేవికి పెడతారు. మరి వినాయకుడు వినాయకుడు ఎవరంటే వినాయకుడు అనేవాళ్ళు శివుడికి కొడుకు అని చెప్తారు. కానీ ఎలాగ కొడుకు? పార్వతీదేవి తయారు చేసినటువంటి రూపం. పార్వతీదేవి ఎలా తయారు చేశారు? పార్వతీదేవి ఎలా తయారు చేశారంటారు? పసుపుతో కాదు, ఆమె నలుగు పిండితో, ఆమె పెట్టుకున్న నలుగు పిండితో బొమ్మ తయారు చేశారు. అక్కడ బొమ్మ తయారు చేసి ప్రాణం పోసారు ఆవిడ. అంటే నిజానికి ఇక్కడ బొమ్మ తయారు చేసి ప్రాణం పోయడం అంటే దాని అర్థం ఏంటంటే ఈ శరీర రూపంలో ఆత్మ ఏదైతే ఉందో ఈ ఆత్మ ఈ పంచతత్వాలతో తయారైన నలుగుపిండి అంటే ఇక్కడ పంచతత్వాలు అన్నమాట. అంటే ఒక పార్వతీదేవి నలుగు పెట్టుకున్నప్పుడు అంత వస్తుంది, అంత ఇంత ఏమి రాదు కదా ఒక మనిషిలాగా. అంటే దీంట్లో చాలా లోతు ఉంటుంది. మీకు జ్ఞానం అంతా అర్థమయ్యాక బాగా అర్థమవుతుంది. నేనైతే ఆ విషయం కూడా చెప్తాను. ఎందుకంటే వినాయకుడు ఎవరు ఇక్కడ? ఆయన తల నరికి మరలా ఇంకొక ఆయన తల నరికినప్పుడు శివుడు ఏ తలైనా అతికించగలరు కదా. అలాంటప్పుడు ఆయన తల అతికించకుండా ఎక్కడో ఉన్నటువంటి ఏనుగు తల ఎందుకు తేవాలి? ఈ డౌట్ వచ్చిందండి. తల నరికేరు, మరి తల నరికేసి పడేసినప్పుడు ఆయన తల ఇక్కడ ఉండగా ఇంకొక ఏనుగు తలను తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అంత త్రికాలదర్శి అయిన ఆ శివుడికి తెలియదంటారా? అదే ఎందుకు నరకాలి మరి అక్కడ అని చూస్తేనే తెలుసుకోవాలి కదా ఎందుకు నరికారు. అలా నరకడానికి కూడా కారణం ఉంది. నరికిన తర్వాత ఆ తలని నరికేసి ఇంకొక ఏనుగు తల పెట్టడానికి కూడా కారణం ఉంది. ఎందుకంటే ఏనుగు తల అనే దానికి కూడా విశిష్టత ఉంటుంది అన్నమాట. ఇంకా వేరే జంతువులు ఏది పెట్టలేదు, జంతువుల్ని కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఏంటి అంటే దీనికి కూడా వివరణ ఉంది. భగవంతుడు మనకు చెప్తున్నారు. అయితే ఇప్పుడు మీకు కొంచెం ఈ విషయాలన్నీ అర్థమైపోయాక రేపు మీకు బాగా అర్థమవుతుంది ఆ విషయం. ఈ 7 days క్లాసెస్ పూర్తిగా అర్థమైపోయాక అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది ఆ విషయం. ఎందుకంటే అది కొంచెం లోతుగా ఉంటుంది. ఈ నిజానికి ప్రతి విషయానికి భగవంతుడు మనకు వివరణ ఇస్తున్నారు, వివరణ లేకపోలేదు. అయితే ఇక్కడ మనం చెప్పుకునే టాపిక్ మళ్ళీ డైవర్ట్ అయిపోకుండా చెప్తున్నాను నేను. ఆ తర్వాత మీకు ఆ విషయం చెప్తాను. లాస్ట్లో కూడా మీరు గుర్తు చేయండి. నిజంగా ఇది చాలా మంచి టాపిక్ అన్నమాట. ఆ వినాయకుడు ఎవరు? వినాయకుడికి అలా పెద్ద పెద్ద చెవులు ఉండేలాగా నిజానికి నలుగు పిండితో ఇంత బొమ్మ తయారు చేస్తారు మహా అయితే. మరి అంత పెద్దది ఎక్కడ ఉంటుంది? కొన్ని తల నరికేసాక పెట్టాలన్నా కూడా అంత పెద్దది ఏనుగు తల పెట్టాలి అంటే ఇక్కడ మనిషి ఎంత ఉండాలి అంటే దీనంతటికీ కూడా చాలా గొప్ప రహస్యం ఉంది. అది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అది ఈరోజు టాపిక్ ఏంటి అంటే శివుడికి శంకరుడికి ఉన్న డిఫరెన్స్. అంటే శివుడు అనేటప్పటికైనా పరమాత్మ, శంకరుడు అనేటప్పటికైనా దేవాత్మ. అంటే బ్రహ్మ విష్ణు శంకరు ముగ్గురు కూడా దేవతలండి. అందుకే ఏమంటారంటే బ్రహ్మ దేవతాయ నమః, విష్ణు దేవతాయ నమః, శంకర దేవతాయ నమః, శివ పరమాత్మాయ నమః శ్లోకాల్లో మనం అంటూ ఉంటాం. మంత్రాలు చదివినప్పుడు చెప్తూ ఉంటాం. అంటే బ్రహ్మ దేవత, విష్ణువు దేవత, శంకరుడు దేవత, శివుడు మాత్రం పరమాత్మ. అంటే వీళ్ళ ముగ్గురికి కూడా నాదుడు అన్నమాట. ముగ్గురు ద్వారా ఒక కర్తవ్యాన్ని చేయించేవారు. మరి ఎప్పుడైతే ఈ ప్రపంచం అంతా చెడుగా అయిపోతుందో ఆ సమయంలో ఆ పరమేశ్వరుడు భూమి మీదకి రావాల్సి వస్తుంది. అందుకే శివరాత్రి అనేది జరుపుకుంటామండి. ఆ శివుడు భూమి మీదకి అవతరించడాన్ని శివరాత్రిగా జరుపుకుంటాం. శివరాత్రి అని ఎందుకంటారండి? శివరాత్రి అన్నమాట ఎందుకంటారు? ఇప్పుడు ఆలోచించారా? శివరాత్రి అంటే చాలా మంది అంటారు అర్ధరాత్రి 12 గంటలకి లింగోద్భవ సమయం అండి, అందుకని శివరాత్రి. అర్ధరాత్రి 12 గంటలకి లింగం ఉద్భవించింది కాబట్టి అది శివరాత్రి. అదేవిధంగా మనలో కూడా చాలా మంది అర్ధరాత్రి 12 గంటలకి 1 గంటలకి పుట్టిన వాళ్ళు కూడా ఉంటాం.
అన్నంత మాత్రాన 12 గంటలకు పుట్టేమని చెప్పి పుట్టిన రాత్రి అని అంటున్నామండి, బర్త్డే అని జరుపుకుంటున్నామా, పుట్టిన రోజు అని జరుపుకుంటున్నామా, పుట్టిన రాత్రి అని జరుపుకుంటున్నామా? బర్త్ నైట్ అని ఎప్పుడు అను, బర్త్డే అని అంటాం. కానీ మరి శివుడిని ఎందుకు శివరాత్రి అని అంటున్నాం అంటే భగవంతుడి విషయం దగ్గరికి వచ్చేటప్పటికి ఇదంతా లిమిట్గా ఉండదండి. అంటే ఎలా అంటే శివరాత్రి అంటే రాత్రి అన్న మాటకి చీకటి ఉండేటటువంటి రాత్రి, వెలుగు ఉండే పగలని కాదు. రాత్రి అన్న మాటకు అర్థం ఏంటంటే మానవులందరూ అజ్ఞాన అంధకారంలోకి వెళ్ళిపోయిన తరుణంలో భగవంతుడు మరలా మనకి వెలుగుని చూపించడం కోసం భూమి మీదకి వస్తారు. అది ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ సడన్గా కరెంట్ పై మొత్తం చీకటి అయిపోయింది అనుకోండి, మనకు తెలిసి ఇక్కడ కుర్చీలు ఉంటాయి, అక్కడ బయట తలుపు ఉంటుంది, ఇవన్నీ తెలుసు, మెట్లు ఉంటాయి. కానీ అన్నీ తగులుకుంటూ అన్నిటినీ తడుపుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. కారణం ఏంటి అంటే చీకటి అన్న మాటకు అర్థము ఉన్నదానిని ఉన్నట్లుగా గుర్తించలేకపోవడం. చీకటి అన్న మాటకు అర్థము ఉన్నదాన్ని ఉన్నట్లుగా గుర్తించలేకపోవడం. ఇక్కడ కూడా మానవాత్మలందరూ మనము ఆత్మే, అది అందరికీ తెలుసు. కానీ ఎప్పుడు గుర్తిస్తున్నారు దానంటే చనిపోయాక ఫలానా ఆత్మకి శాంతి కలగాలి, అక్కడి వరకు గుర్తిస్తున్నారు. జీవించి ఉన్నంత వరకు నేను ఆత్మ అన్నది ఎక్కడ గుర్తించట్లేదు. అలాగే భగవంతుని కూడా మనం పూజ చేసేది అదే నిరాకారుడికి, అయినా ఆ భగవంతుని మనం తండ్రిగా అసలు స్వీకరించట్లేదు. భగవంతుడు ఆయన అందరికీ కూడా తండ్రి అన్నటువంటి ఆలోచనే రావట్లేదు. ఏదో అందరికీ పాటుగా మళ్ళీ చేసేస్తున్నాం అంతే. అంటే వాస్తవానికి మానవ జన్మ చాలా ఉత్కృష్టమైన జన్మ అయినప్పుడు చాలా శ్రేష్టమైనటువంటి కర్మలు చేయాలి. కానీ ఈరోజు మనిషి ఇది రైటు ఇది రాంగ్ అని తెలుస్తున్నప్పటికీ రైట్ వేలో నడవగలిగే స్థితి ఉందంటారా? అంటే నేను ఇంత ఉన్నతమైనటువంటి వ్యక్తిని కాబట్టి నేను ఇలాగే ఉండాలి, ఇలా ఉండకూడదన్న ఆలోచన కూడా కలగలేదు. అంటే దాన్ని ఏమంటారు మరి? చీకటి అని అంటారు కదా. ఉన్నది ఉన్నట్లుగా గుర్తించలేకుండా అజ్ఞానం అనే అంధకారంలోకి వచ్చేసాం. అందుకని ఈ అజ్ఞాన అంధకారం నుంచి మళ్ళీ భగవంతుడు మనల్ని జ్ఞానం అనే ప్రకాశంలోకి తీసుకువెళ్ళడం కోసం ఈ కలియుగం యొక్క అంతిమంలో భూమి మీదకి అవతరిస్తారు. ఈ అవతరించడాన్ని మహాశివరాత్రి పర్వదినంగా జరుపుకుంటామండి. ఇంకా దేనిని కూడా మహాకృష్ణాష్టమి లేకపోతే మహా దుర్గాష్టమి లేకపోతే ఇంకా మహా అనేసి శ్రీరామనవమి, ఇంకా దేని మహా అండి, మహాపర్వదినంగా జరుపుకునేది మహాశివరాత్రి. అంటే ఇది చాలా గొప్పది, చాలా ఉన్నతమైనది, చాలా విశిష్టమైనది. ఎందుకు విశిష్టమైనదంటే ఆయన మనకులాగా జన్మ తీసుకోవట్లేదు. ఆయనకై ఆయన ఉద్భవించడం జరుగుతుంది, ఆవిర్భవించడం జరుగుతుంది. ఆయనే ఉద్భవించి స్వయంగా ఈ భూమి మీదకి అవతరించి మనకి జ్ఞానాన్ని వివరిస్తారని మీరు అనుకోవచ్చు. అదేంటండి కలియుగంలో ఇప్పుడు ఆయన రావడం ఏంటండి, ఎప్పటి నుంచో మేము పూజ చేస్తున్నాము, ఇప్పుడు కొత్తగా రావడం ఏంటండి అంటే మీ సంస్థ వచ్చే కానీ ఈ భగవంతుడు ఉన్నారా ఏంటి, అంతకుముందు లేరా అని చాలామంది అడుగుతారు. అంటే వాస్తవానికి అంతకుముందు లేకపోవడం లేదండి, అంతకుముందు కూడా భగవంతుడు ఉన్నారు. మనం ఏ భావనతో పిలిస్తే ఆ భావనతో భగవంతుడు పలికేవారు. ఆ భావనతో మనం పెట్టుకున్నటువంటి మనం చేసే ప్రతి పూజకి మనం పెట్టుకున్న భావనకి ఫలితాన్ని ఇచ్చేవారు. కానీ ఈ కలియుగం చివరికి వచ్చేటప్పటికి ఏమైంది అంటే మన భావన బాగానే ఉంది, మంచి భావనే పెట్టుకుంటున్నాం. కానీ ఆ భావనలో ఎంతసేపు ఉంటున్నాం? మంచి భావనలో మహా అయితే 5 నిమిషాలు భగవంతుడు అందరికీ మంచి చేయండి, అందరికీ ఏమీ లోటు లేకుండా చూసుకోండి. కానీ ప్రాక్టికల్లో వచ్చేటప్పటికి నాకంటే వేరే వాళ్ళకి కొంచెం ముందుకెళ్తే నచ్చదు, ఇంకా ఎవరైనా కొద్దిగా పొగిడితే చాలు వాళ్ళని, నాకు ఇక్కడ లోపల ఈర్ష్య కలిగిపోతుంటుంది. అంటే నిజానికి ఇవన్నీ మనం ఓన్లీ ప్రాక్టికల్లోకి లేకుండా థియరిటికల్గా మనం చదువుతున్నాం అంతే, ప్రాక్టికాలిటీ లేదు. అంటే దైవ లక్షణాలని ప్రాక్టికల్లోకి తీసుకురావట్లేదు.
కానీ చెడు మాత్రం బాగా ఎక్కువ వస్తుంది. అందుచేత ఏంటంటే మనకి భగవంతుడు ఏదైనా హెల్ప్ చేయాలనుకున్నా, నిజానికి భగవంతుడు ప్రతి సమయంలో మన యొక్క సేఫ్టీ కోసమే చూస్తుంటారు. అన్ని రకాలుగా కూడా మనకి సహకరించడానికి చూస్తారు. ఎందుకంటే భగవంతుడు ప్రతి ఆత్మకి కూడా తండ్రి. వాళ్ళు ఎంత చెడ్డవాళ్ళైనప్పటికీ ప్రతి ఒక్కరికి సహకరించడానికి చూస్తారు. కానీ అలా సహకరించాలన్నా ఇక్కడ మన పాప కర్మలు ఎక్కువైపోతుంటే ఆయన చేసే సహాయాన్ని కూడా మనం రిసీవ్ చేసుకోలేము. తెలుసా మీకు, ఆయన నిజంగా సహాయం చేయడానికే వస్తారు. కానీ నా పాపమానం నిండిపోయి ఉంటే భగవంతుడి యొక్క సహాయం కూడా రిసీవ్ చేసుకోలేము. అందుకని ఇప్పటి వరకు మనం చేసే పూజలన్నిటికీ ఫలితం ఇవ్వడం కోసం భగవంతుడు ఆయన యొక్క అర్చన రూపంగా శివలింగ రూపంలో ఆవిర్భవించేవారు. ఇప్పుడు వరకు జరిగింది అదే. మనం అక్కడికి వెళ్ళి ప్రేమపూర్వకంగా ఆయనతో పాలతో పూజ చేసుకున్నా, పూలతో పూజ చేసుకున్నా, ఏం చేసుకున్నా దానికి ఫలితం వచ్చేసేది. ఈరోజు మీరు ఎన్ని లీటర్ల పాలు పోసేసి మనం ఎన్ని చేసేసినా మన పాపాలని కడుక్కోవడానికి సరిపోవట్లేదు. ఎందుకంటే మనం చేసేది రోజంతా. ఇప్పుడు అందుకే చూడండి, చాలామంది స్వామి మాల వేసుకుంటారు, 45 రోజులు దీక్ష చేస్తారండి. 45 రోజులు దీక్ష రేపు నుంచి మొదలు పెడతామండి. ఈరోజు శుభ్రంగా ఏం తినాలో, ఏం తాగాలో, ఎలాంటి పనులు చేసేయాలో అవన్నీ ఈరోజు చేసేసి రేపు ప్రిపేర్గా ఉంటారు. అది ఎప్పటి వరకు అంటే 45వ రోజు అక్కడ కంప్లీట్ అయ్యే లోపల మళ్ళీ ఈ లోపల ఆ టైంలో ఆలోచన కలిగిపోతే మనం ఇక్కడి నుంచే పట్టుకెళ్ళిపోతున్నారు. వాళ్ళు చేయాల్సిన పనులన్నింటికి కావాల్సిన వస్తువులు. మరి ఇక్కడ ఈ 45 రోజుల దీక్షకి నిజంగానే మనకి ఫలితం తయారైంది, పుణ్య ఫలితం. మిగతా 320 రోజులు దానికి సంబంధించిన ఫలితం ఏమవుతుందండి? ఇదే కొంటుందా అదే కొంటుందా? భగవంతుడు ఏది ఇవ్వాలి అంటే నిజానికి భగవంతుడు ఏమి ఇవ్వట్లేదు. ఈ 320 రోజులు మనం చేసుకున్నటువంటి ఆ ఫలితం మన ఎదురుగా వస్తుంది. ఈ ఫలితానికి భగవంతుడు మనకి ఇచ్చి మనకి సహాయం చేయాలనుకున్నా ఈ సహాయాన్ని స్వీకరించే స్థితిలో మనం లేవు. అందుకే ఈ కలియుగం యొక్క అంతిమంలోకి వచ్చేటప్పటికి ఆయనే స్వయంగా కిందకి రావాల్సి వచ్చింది. ఇప్పటి వరకు ఆయన రూపంలో ఏదో ఒకలాగా ప్రత్యక్షమయ్యి ఆయన రూపాన్ని ప్రేమగా గుర్తు చేసుకుంటే భగవంతుడు ఆ విధంగా భగవంతుడు టైప్ అయిపోయి భగవంతుడు శక్తి ఇచ్చేసేవారు, మంచిగా అయిపోయేది. కానీ ఇప్పుడు అలా రిసీవ్ చేసుకునే పవర్ లేదు మనకి. అందుకనే భగవంతుడు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా భూమి మీదకి రావాల్సి వచ్చింది. అందుకే భగవద్గీతలో కూడా చెప్పారన్నమాట, ఎప్పుడైతే ధర్మం అంతరించిపోతుందో అప్పుడు నేను భూమి మీదకి అవతరిస్తాను అని. అందుకే ఈ కలియుగం యొక్క అంతిమంలో స్వయంగా భగవంతుడు భూమి మీదకి అవతరించడం జరిగింది. ఈ అవతరణకి గుర్తుగానే మహాశివరాత్రి. ఆయన ఎలా అవతరించారు, ఎలా వచ్చారు, ఇదంతా కూడా మనం రేపు ఇంకా క్లియర్గా వినొచ్చు. అయితే ఆ శివరాత్రి రోజు మనం కొన్ని చాలా గొప్ప కార్యాలు చేస్తూ ఉంటామండి. ఏం చేస్తాం? శివరాత్రి రోజు చాలా మంచి మంచి పనులు 3 చేస్తాం. ముఖ్యంగా ఏం చేస్తామండి ఆ రోజు? అంటే శివరాత్రి అన్న మాటకు అర్థం తెలుస్తుంది కదండి. మానవుల యొక్క అజ్ఞాన అంధకారాన్ని తొలగించడం కోసం ఆ శివుని కలియుగం యొక్క అంతిమంలో భూమి మీదకి అవతరించడాన్ని మహాశివరాత్రి. భగవంతుడు కలియుగంలో లాస్ట్ అంటే ఇప్పుడు వచ్చిందాన్ని, అంటే ఇప్పుడు పుట్టడం ఒకసారి పుడతాం, కానీ పుట్టినరోజు ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. అలా భగవంతుడు అజ్ఞాన అంధకారాన్ని తొలగించడం కోసం కలియుగం ఎండింగ్లోకి వచ్చారు. ఇప్పుడు తొలగించాక మళ్ళా మనకి ఇది కొన్ని అంటే కృత త్రేత ద్వాపర కలియుగాల వరకు కాసేస్తుంది. కలియుగంలో లాస్ట్కి వచ్చేటప్పుడు మళ్ళీ మన పుణ్యం మన పాప బాణం నిండుతుంది, అప్పుడు మళ్ళీ రావాల్సి వస్తుంది. అంతే కదండి. అందుకని ప్రతిసారి ఆయన రావాల్సిన అవసరం లేదు, ఒక్కసారి వస్తారు ఆయన. కానీ ఆయన వచ్చిన దాన్ని గుర్తుగా ప్రతి సంవత్సరం ఒకటి జరుపుకుంటాం అన్నమాట. అంటే భగవంతుడు వచ్చేది ధర్మం అంతరించిపోయినప్పుడు కలియుగం, అంటే కృతయుగంలో ధర్మం 4 పాదాలు ఉంటుంది, త్రేతాయుగంలో కూడా ధర్మం 3 పాదాలు ఉంటుంది, ద్వాపర యుగంలో కూడా ధర్మం 2 పాదాలు ఉండేది, కలియుగం స్టార్టింగ్లో కూడా ధర్మం 1 పాదం ఉండేది. కలియుగం లాస్ట్కి వచ్చేటప్పటికి ఇప్పుడు ధర్మం లేదండి, ఎటు చూసినా అధర్మం పెరిగిపోయింది. అధర్మం అంటే నేను అధర్మంగా నడవాలని ఏ వ్యక్తికి ఉంటుందంటారా?
ఎవరికీ ఉండదు. ప్రతి ఒక్కరు ఫస్ట్ లేవగానే దండం పెట్టుకుంటారు, భగవంతుడు ఈ రోజంతా చాలా మంచిగా చేసేలా చూడండి, ఎటువంటి తప్పుడు పని జరగకుండా చూడండి. ప్రాక్టికల్లోకి వచ్చేటప్పటికి మనకు అంత శక్తి లేదు, అందుకే ఏదో ఒకటి పొరపాటు జరిగిపోయేలాగా అయిపోతుంది. అందుకని ఏంటంటే భగవంతుడి కలియుగంలోకి అవతరించడమే మహాశివరాత్రి పర్వదినము. ఆ తర్వాత ఆయన అవతరించిన తర్వాత అంటే ఈ అవతరణ మహోత్సవం రోజున మనం 3 కర్తవ్యాలు ఏం చేస్తున్నామండి. ఫస్ట్ది ఉపవాసం, రోజంతా ఉపవాసం చేస్తాం. ఇంకా రెండోది ఏం చేస్తామండి, ఆ రాత్రి అంతా జాగరణ చేస్తాం. ఇంకో 3వ కర్తవ్యం కూడా చేస్తాం. ఏంటన్నది అర్ధరాత్రి 12 అయ్యాక లింగోద్భవ సమయం అని చెప్పి ఆ సమయంలో వెళ్ళి అభిషేకం చేయించుకుంటాం. దీని ద్వారా పూర్తిగా ఫలం వస్తుంది అని. అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి, మనం ఎన్ని జన్మల నుంచి చేస్తున్నాం ఈ శివరాత్రి, అయినా మరి పూర్తి పుణ్యాత్మగా అవుతున్నామా, అయినా ఇంకా ఇలా అయిపోతున్నాం. దాని అర్థము మనం పుణ్యం కోసమనే కదా ఇవన్నీ కర్తవ్యం చేసేది. ఎందుకు చేస్తున్నాం ఉపవాసం అంటే పుణ్యం వస్తుంది, జాగరణ ఎందుకంటే పుణ్యం వస్తుంది. ఒక్కసారి ఆలోచిస్తే నిజంగా ఉపవాసము ఏం చేస్తున్నామండి. ఉపవాసం అంటే ఆ రోజంతా ఏమీ తినకుండా తాగకుండా ఉంటారు. తినకుండా తాగకుండా ఉండడం వలన పుణ్యం వచ్చేటట్లయితే మరి చాలా మందికి తినడానికి లేని వాళ్ళు ఉన్నారు. ఒకరోజు తిని ఒకరోజు తినకుండా, ఒక పూట తిని ఒక పూట తినకుండా అలా ఉండే వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకి పుణ్యం వచ్చేసి చాలా సుఖం లభించేస్తుంది అంటారా? అంటే తినకుండా ఉండడం ఒకటే కదా, దాంట్లో ఇంకా మర్మం అన్నమాట. అంటే ఒకవేళ తినకుండా ఉండడం వల్లే పుణ్యం వస్తుంది అనుకుంటే అక్కడ ఒక ప్రశ్న వస్తుంది మనకి. ప్రశ్న ఏంటి అంటే తినడం పాపమా? అంటే తినకుండా ఉంటే పుణ్యం వస్తుంది అంటే తినడం పాపమా అని మరి దాన్ని ఆపేసి అదే పుణ్యం అనుకోవడం ఏం కాదండి. ఎందుకంటే మన పెద్దలు ఏం చెప్పారంటే కోటి విద్యలు కూటి కోసమే. మనం ఏం చేసినా అవన్నీ మనం తినడం కోసం, హ్యాపీగా జీవించడం కోసం. మరి అలాంటప్పుడు తినకుండా ఉంటే పుణ్యం వస్తుంది అంటే పుణ్యం విషయం కాసేపు పక్కన పెడితే ఆ రోజు అందరూ ఉపవాసం చేసేవాళ్ళే కదా. ఉపవాసం చేసిన రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం చేస్తారు. సాయంత్రం పుణ్యం పక్కన పెట్టి సాయంత్రం ఫస్ట్ వచ్చేది ఏంటండి, ఏమొస్తుంది, నీరసం. ఆ నీరసంలో ఎవరైనా ఏదైనా ఒక మాట రెండోసారి అన్నా, ఏదైనా ఒకటి కనిపించకపోయినా ఏమొస్తుందని మళ్ళీ కోపం వస్తుంది. మరి కోపం వచ్చింది అంటే దాని అర్థం మొదలెట్టింది పుణ్యం కోసం, చివరికి తయారు చేసుకున్నది ఏమైంది అక్కడ, పాపం. అంటే వాస్తవానికి ఇక్కడ తినకుండా ఉండడం ఒక్కటే కాదు, అది వేస్ట్. మనం తినకుండా ఉండడం వలన ప్రతిరోజు తినేస్తూ ఒక రోజు ఆపడం వలన శారీరకంగా చాలా మంచిదండి. ఆరోగ్యపరంగా ఒకరోజు డైట్ చేయడం అనేది చాలా మంచిది మాట. లోపలంతా బాడీ సెట్టింగ్ చేసుకుంటుంది. అందుకే పూర్వం ఏం చేసేవాళ్ళంటే ఎవరికైనా ఫీవర్ వచ్చింది అనుకోండి, ఇలా సీజనల్గా మారినప్పుడు, ఇలా చలికాలం నుంచి ఎండాకాలంలోకి మారిన, వర్షాకాలం నుంచి చలికాలంలోకి మారిన, ఏది మారినా ఆ మారే టైంలో ఫీవర్స్ వస్తుంటాయి. ఎందుకు ఫీవర్స్ వస్తాయంటే ఈ శరీరం అనేది పంచతత్వాలు. ఆ బయట పంచతత్వాల్లో మార్పు రావాలి, ఇందులో కూడా మార్పు రావాల్సి ఉందండి. ఈ మార్పు సెట్టింగ్ చేసుకోవడంలో కొద్దిగా ఫీవర్ పెరగడం, లేకపోతే కఫం పెరగడం, ఈ తత్వాలు మారుతూ ఉంటాయి అన్నమాట. అందుకని పూర్వం ఏం చేసేవాళ్ళంటే ఎవరికైనా ఫీవర్ వస్తే కనుక ఏమనివ్వాలండి, లంకనం పరమ ఔషధం. రోజు 2 లంకనాలు చేయించండి, వాళ్ళకి వచ్చిన తీవ్రతను బట్టి 1 లంకనం చేయండి అని చెప్పేవాళ్ళు. దాంతో సెట్ అయిపోయి మందులే లేవు. కానీ ఈరోజు ఏంటండి, కొంచెం జలుబు లాగా అనిపించింది అందుకని ఎవరికి టాబ్లెట్ వేసుకుంటే, జలుబు టాబ్లెట్ వేసుకుంటే, తలనొప్పికి కూడా టాబ్లెట్ వేసుకుంటారు. అంటే అవేం రాకుండా ముందే, అంటే శరీర తత్వాలు ఆ తత్వంతో సమానంగా అవ్వాలి కదా, అదేం అవ్వట్లేదు ఇప్పుడు అలా భయంతో. అంటే వాస్తవానికి తినకుండా ఉండడం ద్వారా ఈ శరీరానికి లోపల అన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. శారీరక పరంగా అది మంచిది, ఆరోగ్య రీత్యా అది మంచిది. కానీ పుణ్యం విషయం మాట్లాడుతున్నాం కాబట్టి తినకుండా ఉండడం ఒకటే కాదండి, అసలు ఉపవాసము. ఉప అంటే
సమీపంగా అని అర్థమాట. సమీపం అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ సూర్యుడి చుట్టూ ఉండే గ్రహాన్ని ఉపగ్రహాలు అని అంటుంటారు. అంటే సూర్యుడికి సమీపంగా ఉన్న గ్రహాలు. అంటే సమీపం అన్న మాటకి అర్థం ఏంటంటే ఉప అన్న మాటని వాడుతూ ఉంటారు. అలాగే ఇక్కడ కూడా ఉపవాసము అంటే, ఉప అంటే భగవంతుడికి సమీపంగా, వాసం అంటే నివసించడం. ఉపవాసం అంటే భగవంతుడికి సమీపంగా నివసించడం. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ చనిపోయి అక్కడికి వెళ్ళిపోమనా కాదండి. మనకి ఇప్పుడు చాలా నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు ఎక్కడో హైదరాబాద్లో ఉండొచ్చు లేదా అమెరికాలో ఉండొచ్చు. కానీ ఏం చేస్తామండి, ఇప్పుడుగా కూడా మాటికి వాళ్ళని తలుచుకుంటూ ఉంటాం. ఎవరైనా అటు వెళ్ళిపోతుంటే వీళ్ళు వాళ్ళలా ఉన్నారేంటి, కొంచెం అలా అనిపించింది. ఎవరైనా మాట్లాడుతుంటే వీళ్ళు వాళ్ళలాగే మాట్లాడుతున్నారు అని మన మనసు అక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఎవరిని చూసినా ఏం చేస్తున్నా వాళ్ళే గుర్తొస్తూ ఉంటారు. అంటే వాళ్ళు దూరంగా ఉన్నట్ట, దగ్గరగా ఉన్నట్ట, దగ్గరగా ఉన్నట్టు. అలాగే ఇక్కడ కూడా మనం ప్రతి కర్మ చేస్తూ కూడా భగవంతుని సమీపంగా అనుభవం చేసుకోవడమే ఉపవాసము. భగవంతుని ప్రతి క్షణం కూడా మన దగ్గరగా ఉన్నారన్న అనుభూతి చేసుకోవడమే ఉపవాసం. మరి ఇంకా రెండోది అంటే ఈ విధంగా చేయడం వలన అసలు పాపమే జరగదు మన వలన, అవునా కాదు? ఇప్పుడు చూడండి, మీ ఇంటికి ఎవరైనా చాలా గొప్ప వ్యక్తులు వచ్చారు, అక్కడ పిల్లలు ఇద్దరు ఆడుకుంటూ అవన్నీ పాడు చేసి ఏదైనా వెళ్ళికొట్టేస్తున్నారు అనుకోండి, వెళ్ళి కొట్టేస్తారా వాళ్ళని? అలా కదమ్మా, ఇలా చేయాలి అలా చేయాలని చాలా ప్రేమగా చెప్తారు. అదే ఎవరు లేరనుకోండి పట్టణంలో. అంటే దాని అర్థం ఏంటండి, ఎవరైనా పక్కన ఉన్నారు అంటే మనకి అటెన్షన్ వస్తుంది అన్నమాట. మనం ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇది చేయకూడదు అని మనకి అటెన్షన్ వస్తుంది అన్నమాట. మరి అలాంటప్పుడు ఒక వ్యక్తి ఉంటేనే మనకు అలా అనిపించినప్పుడు, భగవంతుడే నా పక్కన ఉన్నారన్న ఫీలింగ్ ఉంటే మన వల్ల ఏ పాపమైనా జరుగుతుంది అంటారండి. కనీసం కొద్దిగా ఆలోచన కూడా చేయడానికి భయపడతాం. భగవంతుడు మన ప్రక్కనే ఉన్నారు అని అనుకుంటే, అందుచేత ఉపవాసం అంటే దాని అర్థము ప్రతి క్షణం భగవంతుడిని సమీపంగా అనుభవం చేసుకోవడం అసలైన ఉపవాసం. ఇక రెండోది ఏంటంటే జాగరణ. జాగరణ అంటే ఏం చేస్తామండి, రాత్రి అంతా మెలకుగా ఉండడం, అంటే నైట్ అవుట్. ఈ నైట్ అవుట్ చాలాసార్లు చేస్తుంటారు. ఏదైనా వివాహం జరిగినా నైట్ అవుట్ చేస్తారు, లేకపోతే ఏదైనా ఎగ్జామ్స్ ఉన్నాయంటే నైట్ అవుట్ చేసి చదువుకుంటారు. ఇంకా ఈ రోజుల్లో చెప్పాలంటే చాలా మంది స్లీపింగ్ పిల్స్ వేసి పడుకుంటున్నారు, అని నిద్ర రావట్లేదు అసలు. మరి అలాంటప్పుడు హ్యాపీగా భగవంతుని శివ అనుకుంటే బోల్ పుణ్యం కదా. ఎందుకు నిద్ర మాత్రలు వేసుకుని అంతలా నిద్రపోవడం అంటే, నిద్రపోకుండా ఉండడం వలన ఒక రోజు నిద్రపోకపోతే 4 రోజులు నీరసం ఉంటుంది. మరి అలా ఎందుకు అలా చేయాలి? మరి ఇప్పుడు నిజానికి ఒక రోజు నిద్రపోకపోతే 4 రోజులు నీరసం ఉన్నప్పుడు మరి ఎందుకు నిద్రపోకుండా ఉండాలి? నిద్రపోకుండా ఉంటే పుణ్యము అన్న మాట ఎందుకు అంటున్నారు? మళ్ళీ ఇందాక ప్రశ్న వస్తుందండి, నిద్రపోవడం పాపమా? ఇంకా రోజు అదే చేసి ఒక రోజు ఆపేస్తే అదే పుణ్యం అనుకుంటే అది ఎంతవరకు రైట్? ఇంకా నిజానికి ఆ రోజు హ్యాపీగా పడుకుని పోతే ఆలోచన కొద్దిగా తగ్గుతాయి. ఇంకా ఆ రోజు ఏం చేస్తారు, టీవీలో ఎక్స్ట్రా షోస్ వేస్తారు, లేకపోతే బయట సినిమా థియేటర్స్లో ఒక టికెట్కి 2 సినిమాలు వేస్తారట. అప్పుడు వెళ్ళి చూసేసి 1 గంట వరకు 12 గంటల వరకు చూసేసి ఆ తర్వాత వెళ్ళిపోయి అక్కడ ఏదో గుడికి వెళ్ళిపోయి స్నానం చేసేసి అక్కడ దీపం వెలిగించుకుని వచ్చేస్తారు. అయిపోయింది శివరాత్రి. ఆ తర్వాత రోజు ఎప్పుడు సాయంత్రానికి లేస్తారు. మరి పుణ్యం వచ్చేస్తుంది అంటారా? ఈ ఫిజికల్గా మనం ఎంత చేసినా దానివల్ల ఎంతవరకు పుణ్యం వస్తుంది అనేది మనకి మనమే ఆలోచన చేసుకోవాలి. అంటే నిజానికి మనం ఇందాక నుంచి అనుకుంటున్నాం, ఇలా చేస్తే పుణ్యం వస్తుంది, ఇలా చేస్తే పుణ్యం వస్తుంది అని. కానీ నిజానికి ఏది చేస్తే పాపం వస్తుంది తెలిసింది అనుకోండి, అదొకటే చేయడం మానేస్తే మిగతావన్నీ పుణ్యకార్యాలు. ఎందుకంటే మనం రోజు చేసే పనులు ఒక రోజు ఆపి ఇదే పుణ్యం అనుకుంటున్నాం ఇప్పుడు వరకు. అంటే నిద్రపోకుండా ఉంటే పుణ్యం కాదండి, దాంతోపాటు ఇంకొకటి చేయాల్సింది కూడా ఉంది. మరి ఏంటంటారు? భగవంతుడి స్మరణ. భగవంతుడి స్మరణ. ఇంకేంటంటారు?
అంటే నిద్రపోకుండా ఉండడం ఒకటే కాదండి. అసలు దానికి ముందు మనం చేసుకోవాల్సింది ఏం చేస్తే పాపం వస్తుందో తెలిసింది అనుకోండి, అది మానేస్తే అంతా పుణ్యమే. వాస్తవానికి ఏం చేస్తే పాపం వస్తుంది అంటారు, ఒకసారి ఆలోచించండి. మనకు అర్థమైన ప్రకారంగా నిద్రపోవడం పాపం కాదు, తినడం కూడా పాపం కాదు, కానీ తినడానికి సంపాదించుకోవడం కూడా పాపం కాదు. అది పాపం ఏంటి? ఏది పాపం అంటారు? అసలు శివరాత్రి ఎందుకు చేస్తాం? అంటే పాపం ఏది అంటే వాస్తవానికి కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారం, ఈర్ష్య, ద్వేషం, పగ, ప్రతీకారం అని చెడు గుణాలకి వశమై ఏ కర్మ చేసినా అది పాపమే. అంతేగాని నిద్రపోకుండా తినకుండా ఉండడం ఒకటి కాదండి. మీరు ఏ కర్మ చేసినా ఆ కర్మలో ఈ చెడు గుణం మిక్స్ అయ్యింది అంటే అది అహంకారం కావచ్చు, అది ద్వేషం కావచ్చు, పగ కావచ్చు, ప్రతీకారం కావచ్చు, ఈర్ష్య కావచ్చు, లేదా కోపం కావచ్చు. వీటితో మిక్స్ అయి మీరు ఏ పని చేసినా అది పాపకర్మే. దాని ద్వారా తప్పకుండా పాపం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం జాగరణ చేయాల్సింది దేంతో? జాగరూకులుగా ఉండాల్సింది, మెలకువ స్థితిలో ఉండాల్సింది ఒకరోజు నైట్ కాదండి. ఈ చెడు గుణాలు మనలోకి ప్రవేశించకుండా జాగరూకులుగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. జాగరూకులు అంటే అలర్ట్నెస్. ఎలా అలర్ట్ అంటే అమ్మో నాకు కోపం వచ్చేస్తుంది, ఈ సమయంలో నేను మాట్లాడుకోను, సైలెంట్గా ఉండాలి. నాకు ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చేస్తుంది కాబట్టి ఈ సమయంలో నా లోపల ఇలాంటి ఆలోచన కలుగుతున్నాయి కాబట్టి దీనికోసం నేను ఆలోచించను. అంటే ఈ విధంగా నేను ఈ చెడు గుణాలకి వశం అవ్వకుండా. అందుకే చూడండి, ఒకసారి కోపం చేశారు అంటే కనుక ఆ కోపం వలన మనం ఏం మాట్లాడుతున్నామో ఏం చేస్తున్నామో మొత్తం విచక్షణ రహితంగా అయిపోతూ ఉంటాం ఒక్కసారి కోపంతో. అంటే దాని తర్వాత బయటకు వచ్చిన అయ్యో అనవసరంగా ఎందుకు చేశాను అనుకున్న ఉపయోగం లేదు. మరి కోపాన్ని తగ్గించుకోవడానికే మనం ప్రయత్నం చేయాలి, అలర్ట్గా ఉండాలి. అలర్ట్నెస్సే మనకి అన్ని విషయాల్లో తగ్గించుకోవడం కుదురుతుందన్నమాట. ఇప్పుడు నిజంగా నాకు కోపం వచ్చింది, ఈ సమయంలో నేను మాట్లాడకూడదు, కాసేపు ఉన్నాక చెప్దాం ఈ సమాధానం. నేను ఏదైతే అలా కోపం రాగానే ఫస్ట్ మనం ఇలా అనేయాలి, అలా అనేయాలి, ఇలా చేసేయాలి, అలా చేసేయాలి. కానీ ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటండి? నాలో కోపం వచ్చింది, ఈ సమయంలో నేను ఏం చేయకూడదు. కావాలనుకుంటే మంచినీళ్ళు తాగండి కాసేపు, లేదా వాళ్ళకి దూరంగా వెళ్ళిపోండి, ఇంకో పనిలోకి వెళ్ళిపోండి. ఆ విషయాన్ని ఆలోచిస్తూ ఉండద్దు. అవే విషయాలు ఆలోచిస్తూ ఉన్నారనుకోండి కోపం పెరుగుతూనే ఉంటుంది. అలా కాకుండా ఒకవేళ వ్యక్తి మీద కోపం వచ్చింది అనుకోండి, వాళ్ళు చేసిన మంచి పనులు గుర్తు చేసుకోండి. వాళ్ళు చేసిన తప్పుడు పని గుర్తు చేసుకుని మనం ఎందుకు కోపడాలి? నష్టం వాళ్ళకి కాదు, ఎందుకంటే మనకే నష్టం కలుగుతుంది. ఇక్కడ నేను కోపం చేయడం వల్ల నా ఆరోగ్యం పాడవుతుంది, నేను కోపం చేయడం వల్ల నేను పాపకాగా తయారు చేసుకుంటున్నాను. వాళ్ళు బాగానే ఉంటారు. అలాంటప్పుడు ఇక్కడ నేను చేయాల్సింది ఏంటి అంటే, ఏం చేయాలని ఇప్పుడు నా కోపాన్ని నేనే కంట్రోల్ చేసుకోవాలి. అందుకని నా కోపాన్ని నేను కంట్రోల్ చేసుకోవడం కోసం మనం చేయాల్సిన విషయం ఏంటి అంటే, ఆ సమయంలో మాట్లాడకుండా కాసేపటికి అంత ఫోర్స్ ఉండదండి. ఉంటుందంటారా? కాసేపటికి అంత ఫోర్స్ ఉండదు. కాసేపటికి ఆల్రెడీ మన విచక్షణలోకి మనం వచ్చేస్తాం. మనకు అర్థమవుతుంది ఏం చేయాలి ఏం చేయకూడదు అని. అప్పుడు మాట్లాడాలి. కానీ ఆ క్షణంలో మాత్రం మాట్లాడతాను. ఎందుకంటే ఆ సమయంలో మాట్లాడడం వల్ల, ఆ సమయంలో కర్మ చేయడం వలన ఆ చేసేది కూడా వృధా అవుతుంది, దానివల్ల అపకథే తయారవుతుంది. అలాగే ఈ రోజుల్లో చాలా ఎక్కువగా ఉన్నటువంటి గుణం ఏది అంటే ఈర్ష్య. ఈర్ష్య అంటే ఈరోజు మనుషుల మధ్యలో సొంత అన్నతమ్ములైనా సొంత అక్క చెల్లెలు అయినప్పటికీ కూడా వాళ్ళు నాకంటే ముందుకు వెళ్ళిపోతున్నారు, వాళ్ళు నాకంటే ఉన్నతంగా అయిపోతున్నారు అంటే భరించలేని పరిస్థితి. ఫోన్లే మన అన్నయ్య కదా, కొంచెం ముందుకు వెళ్తే ఏమైంది, వాళ్ళు కారు కొనుక్కున్నారా, ఫోన్లే రేపు పొద్దున మనకు అవసరమైతే ఇస్తారులే కదా, అలా అనుకోవట్లేదు. వీళ్ళు నాకంటే ముందుకెళ్ళిపోతారా, వీళ్ళేంటి కదా. ఈ ఈర్ష్య కారణంగా మనిషిలో చాలా రకరకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. అలాగే అహంకారం, ఇది చిన్న కాదు. ఈ ఈర్ష్య కారణంగా ఏంటంటే నాకు ఒకటి లేకపోయినా భరిస్తారట, కానీ
పక్క వాళ్ళకి ఇంకోటి ఎక్స్ట్రా ఉందనుకోండి, దాన్ని భరించలేదు. నాకు ఒకటి లేకపోయినా ఆలోచన కలగదు. ఈర్ష్య కంటే కూడా మాటకు మాట చెప్పడం ఎక్కువ ఉంటుంది ఈ రోజుల్లో. అవన్నీ ఎందుకు వస్తున్నాయంటే వీటి కారణంగా లోపలికి ఉండడం వల్ల, లోపల ఈ చెడు గుణాలన్నీ ఉండడం వలన ప్రతిదానికి సమాధానం చెప్పడం, ఇదంతా అహంకారం అన్నమాట. నన్ను నేను తక్కువ చేసుకోవాలా? ఎందుకు తక్కువ చేసుకోవాలి? ఈ అహంకారం కారణంగా మనం ఏం చేయాలో అది చేయకూడదని చేస్తున్నాం. అందుకని పరమాత్మ చెప్తున్నారు, ఈ చెడు గుణాలు మీలో వచ్చి నేను చూస్తాను, నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను అంటే తప్పకుండా నాలో ఏదో ఒకటి చెడు గుణాలు ఉంటాయి. అందుకని భగవంతుడు మనం చెప్పేటటువంటి జాగరణ ఏంటి అంటే, ఈ చెడు గుణాలను మీలోకి రానివ్వకండి, మీరు చాలా అలర్ట్గా ఉండాలి. ఇదే జాగరణ. తర్వాత ఏంటంటే అభిషేకం. అభిషేకం అంటే ఏం చేస్తామని? అభిషేకం అంటే ఏం చేస్తుంటాం? ఏం చేస్తామంటాం? పాలు, తేనె, పంచామృతాలన్నీ పట్టుకెళ్ళిపోయి శివుడి మీద వేసేస్తుంటాం. ఒక్కసారి ఆలోచిస్తే ఆ శివుడి మీద వేసి వేసి శివలింగం చాలా నున్నగా అయిపోతుంది. వాస్తవానికి శుద్ధి చేయాల్సింది ఈశ్వరునాన్ని మనల్నండి. శుద్ధి చేసుకోవాల్సింది మనల్నా ఈశ్వరుని అంటారా? మనం పాపం చేసి ఆయన మీద వేసి మన పాపాలు పోతాయి అనుకోవడం ఇది ఎంతవరకు రైట్ అంటారు? పాపం మనం చేసాం, కర్మ మనది, ఫలితం మనది. ఆయన మీద వేస్తే ఆయన ఎలా తీరుస్తారు మరి? అంటే అసలైన అభిషేకానికి గల అర్థం ఏంటి అంటే, అభి అంటే మనసు అండి. అభీష్టము అని అంటారు చూడండి, అభీష్టము అంటే మనసుకు నచ్చినది అని అర్థం. అంటే ఇక్కడ పాలలాంటి స్వచ్ఛమైన మనస్సుగా చేసుకున్న ఆ మనసును భగవంతుడికి అర్పించండి. లేదు తేనె లాంటి తియ్యటి మనస్సుగా చేసుకుని ఆ తియ్యటి మనస్సుతో భగవంతుడిని జ్ఞాపకం చేయండి. అంతేగాని లోపల అన్ని రకరకాల భావావేశాలు పెట్టుకుని భగవంతుడు ఆయన ఏం చేయలేరు. ఈ తియ్యటి మనస్సుతో భగవంతుని ఒక క్షణం తలుచుకోండి, ఆయన యొక్క శక్తి అంతా మనలోకి వస్తుంది. ఇది లేదు కానీ లోపలంతా రకరకాల భావావేశాలు పెట్టుకుని పైకి మాత్రం భగవంతుడా అని భజన చేసేసినా ఏం ఉపయోగం లేదు. ఎంత గట్టిగా అరిచినా కూడా ఏం ఉపయోగం లేదు. భగవంతుడికి మన అరుపులు వినడానికి చెవులు లేవండి, నిజంగా కదా. మన భావన మాత్రమే ఆయన దగ్గరికి చేరుతుంది. మన మనసులో ఎంత మంచి భావన ఉందో ఆ భావనను భగవంతుడు స్వీకరిస్తారు. ఆ భావన లేకుండా నేను 250 లీటర్లు పాలేసేసిన, 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి నేను అన్ని రకాలుగా పనులు చేసేసిన, భగవంతుడు ఏమీ స్వీకరించిన ఆయన దగ్గరికి చేరుకోదు అసలు. అంటే వాస్తవానికి మహాశివరాత్రి పర్వదినం గురించి భగవంతుడు ఏం చెప్తున్నారంటే, ఇప్పటివరకు మనం కూడా అంటామండి జన్మకు ఒక శివరాత్రి, కానీ మనం ఏం చేస్తున్నామండి, సంవత్సరానికి ఒకరోజు చేసేసుకుని అవి అయిపోయింది శివరాత్రి, బాగానే పుణ్యం వచ్చేస్తున్నాం. జన్మకు ఒక శివరాత్రిని ఎందుకు అంటున్నారంటే, మనము భగవంతుని ప్రతి క్షణం తోడించుకొని ఏ పాపకర్మ చేయకుండా ఉండడం అనేది, శివరాత్రి రోజు ఒకరోజు అయితే సరిపోతుంది అంటారా? ఈరోజు శివరాత్రి కాబట్టి బ్రతికిపోయా, రేపు చెప్తాను నీ అంటే ఏం లేదు ఉపయోగం. అంటే ఒకరోజు చేసేది కాదండి, అది జన్మంతా చేయాల్సింది. ప్రతి క్షణం భగవంతుని తోడించుకుని మన ద్వారా పొరపాటు జరగకుండా ఉండేలాగా ప్రయత్నం చేయడం అనేది ప్రతిరోజు చేయాల్సిందే. అలాగే ప్రతిరోజు మనం జాగరూకులుగానే ఉండాలి. ఈ రోజు ఒకరోజే శివరాత్రి కాబట్టి ఇలాగే ఉండాలి, రేపు మాత్రం మళ్ళీ ఏదో ఒకలాగా అయిపోతామంటే ఈ రోజు ఉండదు, రేపు పాపం తయారవుతుంది. అందుకని ఏంటంటే ఇది ఒకరోజు చేసేది కాదండి. అంటే ప్రతి క్షణం భగవంతుని తోడించుకోవడం, మనలోకి చెడు గుణాలు ప్రవేశించకుండా ప్రయత్నం చేయడం. ఒకవేళ మనకి ఎదుటి వాళ్ళ యొక్క ప్రవర్తన, ఎదురుగా వచ్చిన పరిస్థితులను బట్టి మన లోపల మనసు కొద్దిగా చెడుగా అయిపోతున్నా, విచలితం అవుతున్నా, వెంటనే మనం ఏం చేయాలండి, దాన్ని మార్చుకుంటూ ఉండాలి. అభిషేకం ఎప్పటికప్పుడు నా మనసుని మోల్డ్ చేసుకుంటూ ఉండాలి. దాన్ని స్వచ్ఛమైనదిగా, ఫోన్లే పర్వాలేదు ఎవరి పాత్ర వాళ్ళు నటిస్తున్నారు,
ఎవరి కర్మానుసారంగా వాళ్ళు నడుస్తున్నారు. నేనెందుకు ఇంత ఆలోచించాలి, నేనెందుకు ఇంతగా వాళ్ళకి రియాక్ట్ అయిపోవాలి అని లోపల మనం ఆలోచించుకొని మన మనసుని ఎప్పటికప్పుడు స్వచ్ఛంగా ఉంచుకోవాలి. ఎందుకంటే మన మనసు విచలితం అయ్యిందంటే బాధపడేది ఎవరండి? మనమే. వాళ్ళు అనే ఉంటారు, ఒక మాట అనేసి వెళ్ళిపోయిన వాళ్ళు అనే ఉంటారు. దాన్ని పట్టేసుకుని మనం ఎక్కడ ఆగిపోతామండి? అక్కడే ఆగిపోతాం. అన్ని ఇలా అనాలి, అన్నెందుకు ఇలా అనాలి, నేనేమన్నా తక్కువ, నేనేమన్నా చిన్నగా చేశాను, నేను ఎంత కష్టపడుతున్నాను, ఎంతగా వాళ్ళ కోసం ఆలోచించినా వాళ్ళు మాత్రం నా కోసం ఇలాగే ఆలోచిస్తున్నారు. ఇది ఎవరు చేసుకుంటున్నారండి? నా మనసుని నేనే పాడు చేసుకుంటున్నాను. మళ్ళీ దానికి వచ్చే ఫలితం కూడా నేనే అనుభవించాలి. అందుకని ఇక్కడ మనం చేయాల్సింది ఎప్పటికప్పుడు నా మనసుని స్వచ్ఛంగా చేసుకోవాలి. అంతేగాని భగవంతుడికి మనం ఏదో పాలేసేసాం తేనేసేసాం అంటే అది ఉపయోగం లేదండి. అది కూడా చేయండి, మీ భావన కొద్దీ మీరు చేయాలనుకుంటే చేయండి, వద్దని కాదక్కడ. కానీ ఆయన పైన ప్రేమతో ఆయన ఎన్ని రకాలుగైనా చేయండి. కానీ నా ఉన్నతిని నేను పుణ్యం కోసం ఆలోచిస్తున్నాను కాబట్టి దానికి చేయాల్సినటువంటి రెమెడీ ఏంటి అంటే ప్రతి క్షణం భగవంతుని తోడించుకోవడం, అలాగే ప్రతి క్షణం కూడా ఆ పరమాత్మ యొక్క అనుభూతితో ఆయన ఈ చెడు గుణాలను మనలోకి రాకుండా అలర్ట్గా ఉండడం, ఎప్పటికప్పుడు నా మనస్సుని కల్మషం లేకుండా స్వచ్ఛంగా ఉంచుకోవడం. ఇది నిజమైనటువంటి శివరాత్రి. ఈ శివరాత్రి ఎప్పుడు చేయాలండి? ఇలాంటి శివరాత్రి ప్రతిరోజు జన్మంతా చేయాల్సినటువంటి శివరాత్రి. అప్పుడే మనం నిజంగా మన జీవితాన్ని చాలా గొప్పగా తీర్చిదిద్దుకోగలుగుతాం, మనం అనుకుంటున్నటువంటి భగవంతుడి దగ్గరికి చేరుకోగలుగుతాం. అంతేగాని ఏదో మామూలుగా చేసేస్తామంటే ఫిజికల్గా మీరు ఎన్ని చేయండి అదంతా ఒక వైపుకే అండి. మనం ఇంటర్నల్గా మన లోపల మార్చుకున్నటువంటి మార్పే భగవంతుడు కోరుకునేది. అందుకే ఈ కలియుగం యొక్క అంతిమంలో భూమి యొక్క అవతరించాలని ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు అనమాట. అదే నిజమైనటువంటి శివరాత్రి అనమాట. ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దామని మరి శివరాత్రి. ప్రతి క్షణం భగవంతుడు నా ప్రక్కన ఉన్నారు, నన్ను చూస్తున్నారు. ఏదైనా విషయీకారాలు వస్తున్నా దాన్ని అలర్ట్ అయిపోవాలి. అమ్మ నేను ఈ టైంలో ఇలా అనుకోవద్దు. ఇదంతా మన కోసం, మన భగవంతుడి కోసం కాదు, మన ఆత్మ ఉన్నతి చేసుకోవడం కోసం. ఇది శివరాత్రి. అయితే మరి నిజానికి శివరాత్రి ఎందుకు చేయాలన్నప్పుడు ఎందుకే చేయాలన్నమాట. ఆయన కోసం కాదు, ఆయన కోసం ఎందుకంటే ఇప్పుడు మన పుట్టినరోజు ఉందనుకోండి, బోల్డ్ వెరైటీ చేసుకుని తింటాం. కానీ ఆయన పుట్టినరోజు అంటారు, పక్కన మనం ఏం తినకుండా ఉండాలి, ఇంకా ఎక్కువ వెరైటీ చేసుకుని తినాలి నిజానికి అయితే. కానీ ఎందుకు తినట్లేదు అంటే ఏదో ఒక సిస్టమ్ పెట్టుకున్నాం. అంటే మొదట్లో ఏం చేసేవాళ్ళంటే అలా చేయడం ద్వారా వాళ్ళకి కాస్త భగవద్ ధ్యానం ఎక్కువ కలిగేది, ఎక్కువగా ఆ స్మృతిలో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? భగవద్ ధ్యానం కాదు, ఏదోలా టైం గడపాలి కాబట్టి టీవీలు చూసుకుంటున్నాం, అలా ఇలా ఇవన్నీ ఇంకా వ్యర్థ విషయాలే చేస్తూ ఉన్నాం. అందుకని ఏంటంటే ఈ విధంగా మనం నిజమైన శివరాత్రి జరుపుకోవాలి. మరి నిజంగా శివుడు భూమికి అవతరించారు అని మనం చెప్పుకున్నాం కదండి. మరి ఆ శివుడు అవతరణ అంటే ఎలా అవతరించారు? డైరెక్ట్గా జ్యోతిలాగా ఎందుకు వచ్చేసారా? మరి నిజంగా వస్తే ఏం చేస్తారు, ఎలా కర్తవ్యం చేయగలరు? ఎందుకంటే ఆయన నిరాకారుడు. అలానే మనకిలాగా జన్మ తీసేసుకున్నారనుకోండి ఒక తల్లి గర్భంలో, మనకిలాగా మనిషి అయిపోతారు. అందుకని ఆయన మనకిలా జన్మ తీసుకోరాడు. కానీ మన కోసం ఆయన భూమికి రావాల్సి ఉంది. ఏదో ఒక రోజు ఆయన వచ్చారు కాబట్టి ఈ రోజుకి ఆయన గుర్తు పెట్టుకుంటున్నాం, అవునా కాదండి? ఇప్పుడు మీరు ఎక్కడో ఉన్నారు, నేను ఎక్కడో ఉన్నాను, మన ఇద్దరికి పరిచయం ఇప్పుడు వచ్చాం కాబట్టి, కలిసాం కాబట్టి పరిచయం అయ్యింది. కాబట్టి ఇప్పుడు మీకోసం నేను ఆలోచిస్తాను, మీరు నా కోసం ఆలోచించవచ్చు. కానీ అసలే పరిచయం లేనప్పుడు మీకోసం ఆలోచన నాకు కలగదు, మీకు నా మీద ఆలోచన కలగదు. అలాగే ఇక్కడ భగవంతుడు అసలు భూమికి రాలేదు అనుకున్న ఆయన కోసం ఇప్పుడు ఆలోచిస్తున్నాము అంటే దాని అర్థం ఆయన వచ్చారు, వచ్చి మన దుఃఖాన్ని తొలగించారు, సుఖాన్ని ఇచ్చారు. అది ఎప్పుడు వచ్చారు అనేది మనకు తెలియలేదు. ఎప్పుడు వస్తారంటే భగవంతుడి కలియుగం యొక్క లాస్ట్లో. అయితే ఈ కలియుగం యొక్క అంతిమంలో ఆయన భూమికి అవతరించడం జరిగింది 1936లో. 1936 సంవత్సరంలో ఆయన భూమికి అవతరించారు.
ఒక సాధారణ మానవుడి యొక్క శరీరాన్ని ఆధారంగా తీసుకుని ఆయన ద్వారా ఈ విషయాలన్నింటినీ మనకు వివరిస్తున్నారు. మీరు అనుకోవచ్చు, అయితే రేపు గురువు గారిని ఎవరినో ప్రయత్నం మనకి ఏంటి వాళ్ళ పరిచయాన్ని ఇస్తున్నట్టున్నారు అని. మనకి గురువులు ఎవరు లేరండి. గురువులకి గురువు సద్గురు ఒక్కరే, ఆ ఈశ్వరుడితోనే మనకి సంబంధం. మరి ఒకరి ద్వారా ఎవరి ద్వారా అయితే చెప్తున్నారో అంటే ఎవరొకరి నోటిని ఉపయోగించుకోవాలి. మీ నోరైనా కావాలి, నా నోరైనా కావాలి, లేదా ఇంకొకరు ఎవరో ఒకరి. లేదంటే ఆయనకి ప్రత్యేకించి శరీరమే లేనప్పుడు ఆయన ఏ విధంగా చెప్పగలుగుతారు మనకి? అలాగని ప్రేరణతో చెప్తే మనకి ఏమీ అర్థం కాదండి ఈ విషయాలు. పోనీ ఎదురుగా ఆయన సాక్షాత్కారం అయిపోయారు జ్యోతిలాగా, అప్పుడైనా మనకేమైనా అర్థమవుతాయండి ఇలాంటి విషయాలు? ఏం అర్థం కాదు. అందుకే భగవంతుడు భూమి మీద అవతరించి ఇంకొకరి శరీరాన్ని ఆధారంగా తీసుకుని పరకాయ ప్రవేశం, ఇంకొక శరీరంలోకి అవతరించి ఆయన ద్వారా మనకి జ్ఞానాన్ని చెప్తున్నారు. అది కూడా జస్ట్ ఆయన నోటిని వాడుకున్నారు అంతే. ఆయన నోటి ద్వారా ఈ జ్ఞానం చెప్పడం, వెళ్ళిపోవడం, ఆయన ప్రయత్నం ఆయన చేసుకునేవాళ్ళు. ప్రజాపిత బ్రహ్మ అని అంటే భగవంతుడి కర్తవ్యం ఉంది కదండి. అంటే బ్రహ్మ ద్వారా స్థాపన, విష్ణు ద్వారా పాలన, శంకర్ ద్వారా వినాశనం. ఈ 3 కర్తవ్యాలు ఆయన చేయడానికి భూమి మీదకి వస్తారని. ఈ 3 కర్తవ్యాల్లో బ్రహ్మ ద్వారా స్థాపన చెయ్యాలి. అదే కదండి. స్థాపన అంటే ఎలా చేస్తారంటారు భగవంతుడు? ఇది కూడా ప్రారంభ కాదు. ఇప్పటి వరకు మనం అనుకునే వాళ్ళని స్థాపన అంటే పైన ఎక్కడో బొమ్మ తయారు చేసి ప్రాణపోసి కిందకి పంపిస్తారని. మనం అలా వస్తున్నామండి? మన జన్మలో జరగట్లేదు. మన తల్లి గర్భంలో మన శరీర రూపం తయారవుతుంది. ఆ గర్భం నుంచి బయటకు వచ్చాక శరీరధారులు సంబంధికులు తయారవుతున్నారు. అంతేగాని బ్రహ్మ ఎవరో ఇంకొకరు బొమ్మ తయారు చేయడం అలా ఏం లేదండి. మరి బ్రహ్మ ద్వారా స్థాపన అన్నారు. మరి అది ఎలా చేస్తారు అంటే లేని ఏదో క్రియేట్ చేయడం. ఇక్కడ మనం ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాల్సింది అన్నమాట. అదేంటి అంటే బ్రహ్మ ద్వారా స్థాపన అంటే ఇంకొకటి ఏదో క్రియేట్ చేసేది, కొత్తది ఏదో క్రియేట్ చేసేది లేదని. ఈ సృష్టిలో 3టికి ఎప్పటికీ నాశనం లేదు. అదేంటి అంటే ఒకటి ఆత్మ నాశనం లేదండి. అలాగే రెండోది ఏంటంటే భగవంతుడు కూడా నశించిపోయేవాళ్ళు కాదు. ఒక మూడోది ఏంటంటే ప్రకృతి, పంచతత్వాలు, ఇవి కూడా ఎప్పుడు నాశనం అయిపోవాలి. పరివర్తన ఉంటుంది కానీ పూర్తిగా లేకుండా నశించిపోవడం అనేది ఉంటుంది. అంటే ఇక్కడ మానవాత్మలు చాలా మంచిగా ఉండే సమయంలో ప్రకృతి తత్వాలు కూడా చాలా మంచిగా ఉండేవి, సుఖాన్ని ఇచ్చేవిగా ఉండేవి. మానవాత్మలు చెడు గుణాల్లోకి వచ్చేసినప్పుడు ఈ ప్రకృతి తత్వాలు కూడా మనకి దుఃఖాన్ని ఇచ్చేవిగా మారిపోయింది. ఎప్పుడైతే మానవాత్మలు ప్రకృతి తత్వాలు మారిపోయారో అప్పుడు భగవంతుడు భూమి మీదకి వస్తారు. ఎందుకంటే ఈ రెండింటిని పరివర్తన చేయడం కోసం. ఇందులో ఫస్ట్ మారాల్సింది ఎవరండి? మనుషులు అంటారా, ప్రకృతి అంటారా? మనిషే మారాలి. ఎందుకంటే మనిషి వల్లనే ప్రకృతి పాడైపోయింది. కాబట్టి ఇప్పుడు మనిషి మారితేనే మళ్ళీ ప్రకృతి కూడా మంచిగా పరివర్తన అవుతుంది. అంటే మనిషిలో మార్పు అంటే ఏం చేయాలి? అవే మీరు కూడా ఈ వైట్ డ్రెస్ వేసుకున్నారు, మమ్మల్ని కూడా ఇలా మార్చేస్తారా అని అనుకోవద్దు. మేము కంప్లీట్గా ఆశ్రమంలో భగవంతుడి సేవ కోసం సేవ చేయాలన్న భావనతో ఆయనకు అర్పణ అవ్వడం వలన ఈ విధంగా ఉంటాం. ఇంకా వేరే ఏది అంటే చాలా మందికి ఆలోచన వస్తుంది, బొట్టు పెట్టుకొని వైట్ డ్రెస్ ఏంటి అని. పెట్టుకోకూడదనే లేదండి, మేము అన్నీ చేసుకోవచ్చు. కానీ ఆలోచన రాకుండా వేరే వైపుకి మనసు వెళ్లకుండా ఉండడం కోసం వేరే ఆలోచన చేయకుండా ఇంకా అలంకరణ అని లేకపోతే ఇంకొకటని ఇంకేది చేయమాట. ఒక కలర్ ఉందనుకోండి, ఏ రోజు ఇది, ఇంకో రోజు ఇంకోటి, ఇంకో రోజు ఇంకోటి, ఇలా సరిపోతుంది. వైట్ అంటే ఇంకేం ఆలోచన ఉండదు కదండి. అందుకని మేము ఈ విధంగా ఉంటాం తప్ప ఆశ్రమంలో ఉంటాం కాబట్టి. అందుకని ఇక్కడ ఈ విధంగా మీరు అందరూ మార్పు అంటే ఈ విధమైన మార్పు అని అనుకోకండి. మన మార్పు అనేది ఏంటి అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదండి, ఆ విధంగా మార్పు ఉంటుంది మాట. అంటే మన ఆలోచన విధానము, మన యొక్క బుద్ధి అంటే మన నిర్ణయం లేదా మన దృష్టికోణము, మన కర్మలు, వీటిని మార్చుకోవడం. ఈ మార్పు అనే దానికోసమే ఇప్పుడు భగవంతుడు భూమి మీదకి అవతరించి ఇంకొకరి శరీరాన్ని ఆధారంగా తీసుకుని ఆయన నోటి ద్వారా మనకి ఈ విషయాన్ని వివరిస్తున్నారు. ఇదే విషయం మీకు భగవద్గీతలో కూడా చెప్పారని మీరు కావాలంటే తిరిగి చూసుకోవచ్చు. 9వ అధ్యాయం 11వ శ్లోకంలో ఉంటుందండి, చాలా క్లియర్గా. అవజానంతి మాం మూఢః మానుషీం తన్మాశ్రితం అని ఒక శ్లోకం ఉంటుందండి.
నేను ఒక మానవుడి యొక్క తనును ఆశ్రయిస్తాను, కానీ మూఢనమ్మకాలలో పడిపోయి నన్ను గుర్తించరు. ఎందుకంటే మానవులందరూ భగవంతుడు అంటే అనుకుంటున్నారండి, ఏవో మెరాకిల్స్, ఇలా అనేసి ఏదో ఇచ్చేస్తారు, అలా అనేసి ఏదో జరిగిపోతుంది, ఇలాంటి అంత మార్పు జరిగిపోవాలి అలా అనుకుంటున్నారు. కానీ భగవంతుడు చేసే కర్తవ్యం ఏంటి అంటే బ్రహ్మ విష్ణు శంకరుల ద్వారా ముగ్గురు ద్వారా మూడు కర్తవ్యాన్ని చేయిస్తూ ఉంటారు. అంటే బ్రహ్మ ద్వారా స్థాపన, అంటే బ్రహ్మ ద్వారా స్థాపన అంటే ఏం స్థాపన చేస్తారు అంటే లేనిదేదో కాదండి, ఉన్నటువంటి మానవాత్మలందరినీ కూడా ఉన్నతంగా తీర్చిదిద్దడం జరుగుతుంది. ఇది ఎలా తీర్చిదిద్దుతున్నారంటే 1936లో భగవంతుడు ఒక సాకార మానవుడు, ఆయన పేరు దాదా లేఖరాజ్ మాటను, ఆయన శరీరంలోకి పరమాత్మ ప్రవేశించి ఆయన నోటి ద్వారా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జ్ఞానం చెప్తున్నారు. ఆయన పేరే ప్రజాపిత బ్రహ్మ. ప్రజలందరినీ కూడా మంచిగా తీర్చిదిద్దడం కోసం ఆయన ఆధారంగా తీసుకున్నారన్నమాట. అందుకనే ప్రజాపిత బ్రహ్మ అని నామకరణం చేయడం జరుగుతుంది. అంటే బ్రహ్మ అంటే ఆయన పరమాత్మ ఆయనలో కూడా 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఆయనలోకి ప్రవేశించారు. మీరు అనుకోవచ్చు ఆయనలోకి ఎందుకు ప్రవేశించారండి, ఆయన మాలోకి వచ్చినా బాగుంది కదా, మేము కూడా చాలా మంచిగా మారిపోదుము అని. ఆయనలోకి రావడానికి గల కారణం కూడా ఉందండి. ఎందుకంటే ఏ వ్యక్తి అంటే ఒకటి స్థాపన చేయాలన్నా ఒక కార్యం చేయాలన్నా ఆ వ్యక్తిలో కూడా చాలా అనుభవం ఉండాలి. అంతేకాకుండా ఎన్నో రకాలుగా ఆ వ్యక్తి అన్ని రకాలుగా సానుకూలంగా ఉండేలా ఉండాలి. అంటే ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇక్కడ ప్రజాపిత బ్రహ్మ భగవంతుడు పెట్టిన నామకరణం అంటారు. ఆయన పేరు దాదా లేఖరాజ్. 1936 సంవత్సరానికి ఆయనకు అప్పటికే 60 సంవత్సరాలు దాటాయి. వాళ్ళ భార్య అనేవాళ్ళట, అంటే ఆయన గురించి కొద్దిగా తెలుసుకోగలిగితే కనుక మనకి ఆయనలోకి ఎందుకు వచ్చేవారన్న విషయం కూడా అర్థమవుతుంది మాట. అంటే ఆయన వాళ్ళ భార్య అనేవాళ్ళు అనమాట. 1936 కదా, అప్పటికే ఆయనకి 60 సంవత్సరాలు వచ్చేసినాయి. ఆ టైంలో అందరూ కూడా 60 సంవత్సరాలు వచ్చినాయి అంటే వ్యాపార వ్యవహారాలన్నీ వదిలేసి ఇక భగవన్ నామస్మరణలో ఉండిపోయేవాళ్ళు. అందుకని వాళ్ళ భార్య అప్పటికే అనేవాళ్ళట, ఇంకా 60 సంవత్సరాలు వచ్చేసినాయి కదా, వ్యాపారాన్ని వదిలేయండి పిల్లలకి, మనం భగవన్ నామస్మరణలోకి వెళ్ళిపోవచ్చు అని. కానీ నిజానికి దాని ద్వారా అలా భగవన్ నామస్మరణలోకి వెళ్ళాలి అని అనుకున్నప్పటికీ ఆయన అనుకున్నారంటే లేదు మనం ఇంకా ధనాన్ని సంపాదిస్తే అనేక మందికి దాన ధర్మాలు చేయొచ్చు, పుణ్యాత్మగా అవ్వచ్చు కదా అని ఇంకా సంపాదించాలని అనుకున్నారు. కానీ ఆ తర్వాత జరిగింది, నరుడు ఒకటి తలిస్తే నారాయణుడు ఇంకొకటి తలుస్తారు అంటారు కదా, ఆ విధంగా ఆయన జీవితంలోకి భగవంతుడు ప్రవేశించడం, ఆ తర్వాత ఆయన జీవితమే పూర్తిగా మారిపోయింది. అది ఎలాగో భగవంతుడు ఆయనలో ప్రవేశించారు, ఆయన ప్రవేశించి ఏం కర్తవ్యం చేశారు, ఎలా చేశారు, ఆయన ప్రజాపిత బ్రహ్మ అని ఎందుకు నామకరణం చేశారు. మీరు అనుకోవచ్చు ఈయన విన్న బ్రహ్మ అని పెట్టేస్తే అసలు మన బ్రహ్మగారు సంగతి ఏంటండి, మన బ్రహ్మ ఒకరు ఉన్నారు కదా, ఆయన కమల పుష్పంలో కూర్చుని ఉంటారు, 3 తలలు ఉంటాయి, అంటే 4 ఉంటాయి, కానీ మనకు కనిపించడానికి 3 ఉంటాయి, నలువైపులకి 4 ఉంటాయి అన్నమాట. మరి 4 తలలు ఉంటాయి, పెద్ద గడ్డాలు మీసాలతో ఉంటారు, ఆయన మనందరూ రాతలు రాశారు అన్నారు కదా అని అంటుంటారు. అంటే నిజానికి మనకి మన తల రాతని భగవంతుడే రాశారా, మనమే రాసుకుంటున్నామా? ఆ రాత ఎలా రాసుకోవాలి, అలాగే బ్రహ్మ ద్వారా ఈ రచన ఎలా చేశారు భగవంతుడు, అలాగే శంకర్ ద్వారా వినాశం అనే కర్తవ్యం ఎలా జరుగుతుంది, విష్ణుమూర్తి ద్వారా పరిపాలన అనేది ఎలా చేయిస్తారు అనేది రేపు ఇంకా క్లియర్గా తెలుసుకోవచ్చండి. ఈ విధంగా ఈ 3 కర్తవ్యాన్ని చేయించేవారు నిరాకారుడైన శివుడు. అందుకే బ్రహ్మ అంటే బ్రహ్మ ద్వారా ఆపరేషన్, GOD గాడ్ అని అంటారు. G అంటే జనరేటర్, మరి విష్ణుమూర్తి ద్వారా ఆపరేషన్ అంటే ఆయన పాలనాకర్త, శంకర్ ద్వారా వినాశనం. అంటే GOD గాడ్ అన్న మాటకు కారణం ఏంటంటే జనరేటర్, ఆపరేటర్, డిస్ట్రక్టర్. ఈ 3 కర్తవ్యాలను కూడా చేయించేవాళ్ళు భగవంతుడు. అందుకనే ఏమంటారంటే గాడ్ అన్నమాట ఉపయోగిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు వీళ్ళు ముగ్గురులో ఎవరు గొప్ప అనే విషయం తెలియని కారణంగా ఏం చేశారంటే ఒక్కొక్కసారి బ్రహ్మని చాలా గొప్పగా వర్ణించారండి, ఇంకొకసారి ఏమో విష్ణుమూర్తిని చాలా గొప్పగా వర్ణించారు, ఇంకొకసారి శంకరుని బాగా ఉన్నతంగా చూపించారు.
వీళ్ళిద్దరికి కష్టం వస్తే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళినట్టు, వీళ్ళిద్దరికి కష్టం వస్తే శంకరుడి దగ్గరికి వచ్చినట్టు, లేదా వీళ్ళిద్దరికి కష్టం వస్తే విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళినట్టు. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ప్రయారిటీ ఇస్తూ ఎవరు అందులో గొప్ప వాళ్ళు అనేది తెలియని కారణంగా ఈ విధంగా మనం ఇప్పటి వరకు చేసుకుంటూ వచ్చాం. వాస్తవానికి వీళ్ళ ముగ్గురికి కూడా నాథుడు ఎవరంటే నిరాకారుడైన శివుడు. అందుకని ఈ బ్రహ్మ ద్వారా బ్రహ్మనేమో బ్రహ్మదేవతాయ నమః, విష్ణు దేవతాయ నమః, శంకర దేవతాయ నమః, శివ పరమాత్మాయ నమః అని చెప్తారనమాట. అయితే రేపు వీళ్ళ ముగ్గురు ద్వారా ఏం కర్తవ్యం ఎలా చేస్తున్నారు ఇది చెప్పుకో. అన్ని విషయాల నుండి మనస్సుని రిలాక్స్ చేస్తూ కేవలం మనస్సుని బుద్ధిని భ్రూమధ్య స్థానంలో ఏకాగ్రం చేస్తున్నాను. నేను ఆత్మను, ఈ శరీరాన్ని నడిపించే చైతన్య శక్తిని ఒకటి మధ్యలో దృశ్యాన్ని చూడండి. ఒక జ్యోతి వలె వెలుగుతూ ఉన్నాను. ఇంద్రియాలన్నిటినీ నడిపించే ఒక దివ్య శక్తిని నేను. నా ఎదురుగా సర్వశక్తివంతుడైన పరంజ్యోతి స్వరూపుడైన పరమేశ్వరుడు ఉన్నారు. ఆయన మనోనేత్రంతో దర్శనం చేస్తున్నాను. అఖండ జ్యోతి స్వరూపుని మనస్ఫూర్తిగా దర్శనం చేస్తున్నాను. ఆయన యొక్క అనంతమైన దివ్య శక్తులు నా చుట్టూ వ్యాపిస్తుంది.